రైల్వే గేట్ల వద్ద పడిగాపులు ఉండవు. అన్ని లెవెల్ క్రాసింగ్ల వద్ద వంతెనలు. ఆర్ఎన్బి, పిఆర్, మున్సిపల్ రోడ్లైనా సరే ఖర్చు రైల్వేదే. ఇప్పటికే 363 వంతెనలు మంజూరు. మరో 410పై పరిశీలన. ఇకపై రైల్వే గేట్ల వద్ద వాహనదారులు పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో 760 రైల్వే క్రాసింగ్లు ఉండగా మున్ముందు వీటిలో ఎక్కడ ఆగకుండా పోవచ్చు. అంటే ఈ మేరకు అన్ని రైల్వే క్రాసింగ్ల వద్ద వంతెనలు అయితే లేదంటే రైల్వే లైన్ కింద నుంచి వెళ్ళేలా ఆర్బీలు మనకు సంబంధించి ఆర్యూబీలు నిర్మించనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇలా ఏ రోడ్లైనా సరే, అటు మున్సిపాలిటీ రోడ్లు అవ్వచ్చు, ఆర్ఎన్బీ రోడ్లు అవ్వచ్చు, పంచాయతీ రోడ్లు అవ్వచ్చు, ఏమన్నా సరే రైల్వే క్రాసింగ్లు అయితే ఉండవని చెప్పేసి వంతెనలు వస్తున్నారన్నమాట. వీటికి అవసరమైన నిధులను పూర్తిగా రైల్వే శాఖ అయితే వెచ్చించనుంది. రాష్ట్రంలో ఎక్కడ రైల్వే గేట్లు ఉండకుండా చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుందనమాట. కలెక్టర్లు దీనికి సంబంధించి పనులు అయితే మొదలుపెట్టారు. రాష్ట్రంలో అధిక భాగం ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 600, ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉండే తూర్పు కోస్తా రైల్లో 111, సత్యసాయి జిల్లాలో కొంత భాగం ఉండే దక్షిణ పశ్చిమ రైల్వేలో 29, చిత్తూరు, తిరుపతి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల పరిధిలో ఉండే దక్షిణ రైల్వేలో 26, మొత్తం కలిపి 766 లెవెల్ క్రాసింగ్లు ఉన్నాయి. వీటిలో ఆర్ఎన్బి రోడ్లలో 329, పంచాయతీ రహదారులు 319, మున్సిపాలిటీ రోడ్లో 53, ఇతర గ్రామీణ రోడ్ల 39, జాతీయ రహదారులపై 26 లెవెల్ క్రాసింగ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 216 చోట్ల ఆర్ఓబీలు, 145 చోట్ల ఐఆర్బీలు, ఆర్యూబీలు కలిపి మొత్తం 369 రైల్వే శాఖ మంజూరు చేసింది. వీటికి 14,500 కోట్లు అయితే వ్యయమవుతుందని అంచనా. మిగిలిన 403 రైల్వే క్రాసింగ్లో ఎన్ని ఆర్ఓబీలు, యూఆర్బీలు అవసరమైనది రైల్వే శాఖ డిపిఆర్ తయారు చేసింది. ఈ ఏడాది చివరి నాటికి 4 విడతలుగా అన్ని డిపిఆర్లు సిద్ధం చేసి వంతెన నిర్మాణానికి నిధులైతే మంజూరు చేయబోతుందన్నమాట. సో ఇవి అన్నీ అయిపోతున్నాయి కాబట్టి ఇక ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాహనదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రైలు క్రాసింగ్లు అయితే ఇంక దాటి పని అయితే లేదు. కింద నుంచి అయినా వెళ్ళిపోవచ్చు, పైనుంచి అయినా వెళ్ళిపోవడానికి అయితే ఏర్పాట్లు వంతెన అయితే చేస్తున్నారు. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏపీలో ఉన్న వాహనదారులు అందరికీ, ప్రజలు కూడా. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.